ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. In the precious name of our Lord Jesus Christ, on behalf of Hosanna Ministries, I offer my heartfelt greetings to you and may God bless you all. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. Today from the Bible, I am reading from Luke chapter 4 verse 18. Listen closely. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. The Spirit of the Lord is on me because He has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim freedom for the prisoners and recovery of the sight for the blind, to set the oppressed free. ఈ వాక్యములో చెరలోనున్న వారికి విడుదలను అనే మాట మనం గమనించినప్పుడు మన ప్రభువు విడుదలను అనుగ్రహించే దేవుడు. In this verse, when we notice the words freedom for the prisoners, our Lord is a God who grants freedom. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. We should also remember another point here. విడిపించువాడు అని అంటే The deliverer, meaning ఎదుటి ఉన్న వ్యక్తి బంధించబడి ఉన్నాడు. ఎందుకు బంధించబడి ఉన్నాడు? విడుదలను పొందుటకు శక్తి లేక. the opposite person is bound. Why is he bound? Because he lacks the power to release himself. గనుక ఈ శక్తి లేని వారిని విడిపించి నడిపించి ఆయన వారిని సంతోషింపచేయువాడు అనేది మనం ఈ వాక్యంలో గుర్తిస్తాం. And so we recognize in this scripture that he is the one who delivers and guides those who lack the power, making them joyful. కొందరు కొన్నింటి చేత బంధించబడిన వారై ఉంటారు, మరికొంతమంది మరికొన్నిటి చేత బంధింపబడిన వారై ఉంటారు. Some are bound by some things while others are bound by other things. వేటి చేత బంధింపబడి ఉన్నప్పటికీ శక్తిహీనులకు ఆయనే ఆశ్రయమై, బలము లేని వారికి ఆయనే బలమును అనుగ్రహించువాడై విడుదల ప్రసాదిస్తాడు అనేది మనం విశ్వసించాలి. We must believe that no matter what things they are bound by, he becomes a refuge to the helpless, grants strength to the weak, and bestows deliverance. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, నేను చదువుతాను. నీవు ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి. Look, there's a beautiful verse in Exodus chapter 6 verse 6. I'll read it. Therefore, say to the Israelites, I am the Lord, and I will bring you out from under the yoke of Egyptians. I will free you from being slaves to them. దాసత్వంలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు అన్నప్పుడు ఈ దాసత్వం అనేది బహుభయంకరమండి. When it says that he delivers us from bondage, this bondage is exceedingly dreadful. మనకు స్వతంత్రత ఉండదు. We don't have any freedom. మన హృదయంలో ఉన్న ఆలోచనను చెప్పడానికి కుదరదు. We cannot even express the thoughts in our heart. కాలు కదిపి శ్రేష్టమైన వాటి మీద మెగ్గు చూపడానికి ఉండదు. We cannot even move a foot to lean towards what is best. ఒకని చేతిలో నలిగిపోతూ ఒకని ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్న బ్రతుకే దాసత్వం అనేది. Living to fulfill another's desire while being crushed under their hand is what slavery is. క్షేమముగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా బ్రతకాలన్న ఆశ మనకున్నా ఆ రీతిగా బ్రతకడానికి స్వతంత్రత లేని అనుభవం అండి. In spite of having a desire to live a safe, healthy, and blessed and prosperous life, yet we experience a complete lack of freedom to live that way. నా ప్రియమైన సహోదరులారా, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఎందరో ఉన్నప్పటికీ కూడా My dear ones, even though there are many who are in such difficult circumstances, ఆశించిన వారిని విడిపించి
delivering those who hope in him, ఈ దాసత్వంలో నుంచి తప్పించి rescuing them from this bondage. స్వతంత్రంగా బ్రతుకుటకు మార్గం చూపించగలిగిన శక్తి గల దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. The God who has the power to show the way to live independently is our Lord Jesus Christ, whom we worship. మరి ఈ మాటలు వింటున్న మీరు దేనికి దాసులై ఉన్నారో నాకు తెలియదు. You who are listening to these words, I do not know what you have become slaves to. ఏ వ్యసనాలకి దాసులై ఉన్నారో నాకు, I do not know what addictions you have become slaves to. ఏ అల్పమైన వాటికి దాసులై ఉన్నారో నాకు తెలియదు. I do not know what trivial things you have become slaves to. అంతరంగములను పరిశోధించి పరిశీలించగలిగిన శక్తి గల దేవుడు కదా ఆయన. After all, he is the God who has the power to search and examine the hidden depths of our hearts. ఈ కట్లలో నుంచి, ఈ బంధకాలలో నుంచి, ఈ చెరసాలలో నుంచి, ఈ దాసత్వంలో నుంచి ఆయన విడిపించి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయువాడు అనేది మనం ఈ వాక్యంలో గ్రహించగలుగుతూ ఉన్నాము. Through this word, we can understand that he is the one who delivers us from these chains, these prisons, this bondage, and makes us free. మనుషులకు అసాధ్యం కావచ్చు, It may be impossible for human beings. అధికారులకు అసంభవం కావచ్చు, It may be impossible for officials. ప్రభుత్వాలకు అసాధ్యం కావచ్చు. It may be impossible for governments. నా ప్రియమైన సహోదరులారా, హృదయాన్ని మార్చగలిగిన, మనస్సును మార్చగలిగిన మహనీయుడు ఆయన గనుక నీ హృదయంలో ఒక మార్పును పుట్టిస్తాడు. ఆ దాసత్వంలోంచి నిన్ను విడిపిస్తాడు. సమసమాజంలో నిన్ను విలువ కలిగిన వ్యక్తిగా నిలబెడతాడు. My dear ones, because he is the great one who is able to change the heart and transform the mind, he will bring a change in your heart, deliver you from that bondage, and make you stand as a person of value in the society. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. I also have to remind you of one more thing. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతానండి. I'll read from Hebrews chapter 2 verse 15. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. And free those who all their lives were held in slavery by their fear of death. ఈ వాక్యంలో జీవితకాలమంతయు మరణ భయం. In this verse, the fear of death throughout one's lifetime. చూడండి, ఈరోజు ప్రతి మనిషిని పట్టి పిప్పి చేస్తుంది. See, this is exactly what's crushing and breaking every person day after day. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అదే భయం చేత ఉంటున్నాడు. A healthy person lives with that same fear. ఆరోగ్యాన్ని కోల్పోయిన వ్యక్తి ఆ భయం చేత ఉంటున్నాడు. A person who lost their health lives with that very same fear. పరిస్థితులు మనిషిని భయపెడుతున్నాయి. Circumstances are scaring people. రోగాలు మనిషిని భయపెడుతున్నాయి. Diseases are scaring people. నలు విధాల మనిషి భయపు చేత గుండె గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్న దినాలు ఇవి. These are the days when people are living with their hearts in their mouths, gripped by fear from all sides. ఈ మరణ భయం నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు? Who will deliver us from this fear of death? ఈ మరణ శాసనాన్ని ఎవరు కొట్టివేస్తారు? Who will cancel this decree of death? ఈ మరణ ఛాయలలో నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు? Who will deliver us from these shadows of death? విడిపించగల దేవుడు ఒకే ఒక్కడు. There's only one God who can deliver us. ఎందుకని? Why is ఆయన that? జీవాధిపతి గనుక. Because he is the ruler of ఆయనే life. మనిషికి రూపాన్ని పోసిన వాడు గనుక. Because he is the one who shaped and formed mankind. ఆయనే మనిషి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదిన దేవుడు గనుక. Because he is the one who breathed the breath of life in nostrils of man. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి గనుక. Because our times and seasons are in his hands. ఆ అధికారము, That authority, ఆ ఆధిపత్యము, that dominion, సర్వ విధములైన శక్తి సంపన్నతలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఒక్కడే తప్పించి విడిపించగలిగిన దేవుడు. all kinds of power and abundance are in his hands. He is the only God who can rescue and deliver us. ఈ మరణ భయం అనేది చాలా భీకరమైనది. This fear of death is something very terrifying. తింటున్నా వంట పట్టదు, The food doesn't nourish the body. ఉన్నా నిద్ర పట్టదు, The sleep you seek doesn't come. సమసమాజంలో ఉండనివ్వదు, It will not let one live in the society. కుదుటిగా నిలవనివ్వదు, నిలకడగా నిలబడనివ్వదు. It won't let one stand steady and keeps one completely unsettled. ఎక్కడికి వెళ్ళినా ఏదో తెలియని ఒక ఆందోళన మనిషిని వెంటాడుతుంది. Wherever one goes, an unknown anxiety constantly haunts people. ఈ మరణ భయములో నుంచి From this fear of death, ఆయన మనల్ని విడిపించుటకు శక్తి గల దేవుడు. he is the God who has the power to deliver us. ప్రియమైన సహోదరులారా, My dear ones,
ఏ రోగంతో మీరున్నారో, whatever sickness you're suffering from, ఏ బలహీనతతో మొగ్గిపోతున్నారో, whatever weakness you're languishing ఏ in, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో, whatever chronic illness you're suffering from, మనుషుల మీద కాదు, not on humans, దేవుని మీద దృష్టి పెట్టండి. but focus on God. మీకై మీరు ప్రార్థించండి. Pray for yourselves. మీరు ప్రభువుని నమ్ముకోనండి. Trust in the Lord, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. and He will heal you. ఆయన మీకు విడుదలనిస్తాడు. He will deliver you. ఆయన మీకు నూతనమైన క్షేమస్థితిని కలిగిస్తాడు. He will restore you to a new state of well-being. నిరాశల నీడలో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. He will deliver you out of the shadow of మరణ despair. భయం నుంచి తప్పిస్తాడు. He will deliver you from the fear of death. రెండు విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. I've been telling you two things. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. I'll also tell you another point. రోమపత్రిక 8వ అధ్యాయం I'm reading Romans chapter 8, 20వ వాక్యాన్ని చెప్తున్నానండి. verse 20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాసత్వములో నుండి విడిపింపబడి That the creation itself will be liberated from its bondage to decay. నాశనములో నుంచి ఆయన విడిపిస్తాడంట. He will deliver us from decay. నాశనం అంటే Decay meaning ఇక మరలా ఉపయోగపడనిది. that which is no longer useful. కొన్ని వస్తువులు మనం వాడుకుంటుంటాము, We use certain things. ఏ కొద్దిగా అది ఉపయోగపడినప్పటికీ విడిచిపెట్టం. Even if they become slightly useless, we do not throw them away. ఏదో ఒక విధంగా ఏదో ఒక చోట వాడుకుంటాం. We keep using them somewhere or the other. ఇంకెప్పుడు వాటిని విడిచిపెట్టేసేది? When do we finally throw them away? బాగు చెయ్యాలి అని అనుకున్నా బాగుపడనిది నాశనానికి పడేస్తాం. That which cannot be fixed, even after wanting to repair it, we throw them away. ఆ స్థితిలో నుంచి కూడా ఆయన విడిపిస్తాడండి. He will deliver even out of that state. ఎంత గొప్ప దేవుడో చూడండి. Look at how great our God is. ఎంత మహనీయుడో చూడండి. Look at how magnificent He is. ఎంత ప్రభావం కలిగిన వాడో చూడండి. Look at how powerful He ఏదో is. చిన్న చితక కొంచెం అని కాదండి, బాగు చేసే స్థితి అలా అని కాదండి. It's not like making a small fix with a minor trick. No. ఇక నాశనమునకు లోనైన, That which is subjected to decay. ఇక మరల దాని మీద ఆశలు కూడా లేవిక. And there's no hope left for it anymore. బాగుపడతాడని, That He'll be restored. కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటాడని, That He'll be useful to the family. సమాజంలో విలువను సంపాదించుకుంటాడని, That He'll earn value in the society. ఏదో 4 రూపాయలు చేతబట్టుకొని నిమ్మళంగా నెమ్మదిగా విశ్రాంతిగా బ్రతుకుతాడని, That He'll make a little money and live a calm and peaceful life. ఆశలే లేని పరిస్థితి. A hopeless situation. అలా బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో తిరుగుతాడని, That He'll dress properly again, hold the Bible and walk the streets. ఆశించడానికి కూడా ఆనవాళ్ళు కనబడని స్థితి. A state where there isn't even a trace of evidence left to hope for. ఆ స్థితిలో నుంచి ప్రభువు విడిపిస్తాడు. The Lord will deliver from that state. నా ప్రియమైన సహోదరులే, My dear ones, మనం విశ్వసించాలనే కానీ if only we believe, ఆయన ఎంతటి కార్యమని చేస్తాడు. He can perform great deeds. మనం కోరుకోవాలనే కానీ If only we wish, ఎన్ని గొప్ప కార్యాలైన వినూత్నమైన కార్యాలు చేస్తాడు. He will perform any number of marvelous deeds. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. His very name is wonderful. మీకు 3 విషయాలు చెప్తూ వచ్చాను. I've been talking to you about 3 things. దాసత్వంలో నుంచి విడిపిస్తాడు, He will deliver from bondage. మరణ భయంలో నుంచి విడిపిస్తాడు, He will deliver from the fear of death. నాశనంలో నుంచి విడిపిస్తాడు. He will deliver from decay. అందుకే ఆయన అభిషేకించబడిన వాడే ఈ లోకానికి దిగి వచ్చాడు. That is why He descended into this world as the anointed మనం one. చదివిన వాక్య భాగాలలో In the verses we have read, దేనికి మనం చెందిన వారుగా ఉన్నప్పటికీ no matter what we belong to, ప్రభుని అడుగుదాము, let's ask the Lord. ప్రార్థిద్దాము, Let's pray. ప్రభు సహాయం చేస్తాడు. God will help us. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. Bow your heads and I'll pray. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. O ruler of life, I thank you. మమ్మల్ని విడిపించుటకు లోకానికి దిగి వచ్చిన వాడు కదా నాయనా. You're the one who descended into this world to deliver us, O Father, దాసత్వంలో నుంచి, from bondage, మరణ భయములో నుంచి, from fear of death, నాశనములో నుంచి from decay. మమ్మల్ని విడిపించుటకు వచ్చిన తండ్రివి కదా You're the Father who came to deliver us, right? నాయనా. ఇదిగో మా స్థితి మీకు తెలుసు. Father, you know our condition. మేము దేని చేత బంధింపబడి ఉన్నామో మీకు ఎరుకయ్యే. You know very well what are we bound under. అరమర లేకుండా మా హృదయాన్ని తెరచి పరిచి మీ ఎదుట నిలుస్తున్నాము నాయన. Without any reservations, we open our hearts and lay them bare before you, Father. మీరు విడిపించగలిగిన దేవుడు గనక, Because you're the God able to నా deliver. తండ్రి ఎవరైతే ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నారో ఆ స్థితిలో నుంచి వారిని విడిపించమని.
Father, in whatever state they're praying, deliver them from that state. నీ ప్రజలను మీ చేతులకు సమర్పిస్తున్నా. I commit your people into your hands. అద్భుతం చేయండి, Perform a miracle. స్వస్థపరచండి, Heal them. లేవనెత్తండి, Uplift them. ధైర్యపరచండి, Strengthen them. కృపతో నింపండి, Fill them with grace. బలముతో నింపండి, Fill them with strength. అభిషేకంతో Fill them with your anointing. నీ ప్రజలను ఆశీర్వదించి Bless your people. బ్రతుకును మరో మలుపు త్రిప్పండి. Turn their lives around for better. మీ పాద పద్మానికి అప్పగిస్తూ Committing them to your lotus feet. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name I pray and plead. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. May God bless you all. ఆమేన్. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.